కష్టం. అది వెళ్ళాలనుకుంటే వెళ్ళి తీరుతుంది. నాన్నని తీసుకెళ్తుంది. సో నేను ఇటువైపు నుంచి కాకుండా అటువైపు నుంచే ట్రై చేయాలి. అన్నా నిద్ర వస్తుందన్నా. ఏయ్ చుబ్బే అన్నా నోరు లాగేస్తుందన్నా. నోర్మోయ్. రేయ్ మేడం ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం. హాస్పిటల్లో ఎలా ఉంది సిచ్యుయేషన్? ఏం బాలేదు మేడం, చాలా ఉక్కపోతగా ఉంది మేడం. ఫుడ్ కూడా దొరకట్లేదు మేడం. రేయ్, నేను అడుగుతుంది నీ గురించి కాదు, అతని గురించి. మేడం సారీ మేడం, అతను ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. అయితే ఒక పని చేయండి, ఎలా అయినా ఈ రాత్రికి అతన్ని మాయం చేయండి. ఆ? మేడం ఎస్, మేడంనే చెప్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపొద్దున్న కల్లా హాస్పిటల్లో అతను ఉండకూడదు. సరే ట్రై చేస్తాం మేడం. ట్రై చేయడం కాదు, నేను చెప్పినట్టు చెయ్యాలి. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మేడం. అరే ఈ రాత్రికి అతన్ని హాస్పిటల్ నుంచి తప్పించాలంట, పదండి. పాపం, అతనెవరో అతని వాళ్ళెవరో ఎట్ట తెలుసుకోవాలి? అతన్ని కాపాడి క్షేమంగా వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు అతనికి ఎట్టా ఉందో ఏటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఎత్తుకొచ్చేద్దామా? వాడి కాపులాగా ఉన్న నర్సు నిద్రపోతుందన్నా. వాడిని ఎత్తుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. పదన్నా వెళ్దాం. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. హలో హలో నర్సమ్మ, నాను శ్రీలక్ష్మిని. శ్రీలక్ష్మి ఎవరు? అదే హత్య ప్రయత్నంలో గాయపడిన ఒక అతన్ని మీ ఆసుపత్రిలో చేర్పించాను కదా. ఓ మీరా, చెప్పండి. అతనికి ఎప్పుడు ఎట్టా ఉంది? అలానే ఉందండి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా ఆయన స్పృహలోకి రాలేదు. అన్నా అతన్ని మన నుండి కాపాడినమ్మాయే మళ్ళీ ఫోన్ చేసినట్టుందన్నా. అవునరా, ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోనే అతన్ని మన నుంచి తప్పించింది. అతన్ని మీరే కొంచెం దగ్గరుండి చూసుకోవాలి. అసలే అతని మీద హత్య ప్రయత్నం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది నర్సమ్మ. అందుకే ఇంతగా చెప్తున్నాను. పేషెంట్ గురించి మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. పనైందా? లేదు మేడం. ఈ విషయం చెప్పడానికా ఫోన్ చేసింది? కాదు మేడం, నర్సు నిద్రపోతుంటే మేము అతన్ని తప్పించడానికి వెళ్ళాం మేడం. సరిగ్గా అదే టైంకి నర్సుకి ఫోన్ వచ్చింది మేడం. జస్ట్ మిస్ మేడం, దొరికిపోయే వాళ్ళని తప్పించుకున్నాం. మళ్ళీ నిద్రపోతుంది కదా? లేదు మేడం, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉంది మేడం. అతన్ని కాపాడి బ్లడ్ కూడా ఇచ్చింది కదా మేడం.
ఆ అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. ఆ ఒక్క ఫోన్ రాకపోతే మేడం ఈ పాటికి అతన్ని ఎస్కేప్ చేసి మీకు గుడ్ న్యూస్ చెప్పేవాళ్ళం. ఛా! సర్లే, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. రేపొద్దునే వస్తాను. అలాగే మేడం. ఈ టైంలో ఫోన్ చేసి కేర్ తీసుకునే అంత ఇంట్రెస్ట్ ఏంటి దీనికి? చెప్తా. సరే నరసమ్మ, నాను రేపు ఉదయాన్నే వస్తాను. ఈ లోపు అతనికి స్పృహ వచ్చినా ఇంకేదైనా అత్యవసరమైనా నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగేనండి. థ్యాంక్ యూ. హే, ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కాలేజ్ కని పంపిస్తే కాలేజ్కి వెళ్లకుండా సమాజ సేవ చేస్తున్నావు. ఇలా మిడ్ నైట్ టైంలో నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవడు వాడు? అమ్మగారు, ఏటి మాట్లాడుతున్నారు? ఎవరేటి? అదే ఫోన్లో థ్యాంక్స్ చెప్తున్నావు కదా, ఎవరు అని అడుగుతున్నాను. అడిగేదేదో సూటిగానే అడగచ్చు కదా అమ్మగారు. ఈ డొంక తిరుగుడు ప్రశ్నలు ఎందుకు? మీరు పొరబడుతున్నట్టు నాను ఎవరితోనో మాట్లాడట్లేదు, నర్సుతో మాట్లాడుతున్నాను. నర్సుతో అయితే ఈ టైంలో ఏంటి మాటలు? ఏట్లేదులే అమ్మగారు. అతనికి రక్తం ఇస్తే కోలుకుంటాడని చెప్పారు కదా, కానీ ఈలోపే మధుబాబు నన్ను ఇంటికి తీసుకొచ్చేసినారు. నాకేమో అతనికి ఏటైందో ఏటో అని ఆలోచిస్తూ నిద్ర పట్టట్లేదు. అందుకే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఆ ఫోన్ నా కొంప ముంచింది. నువ్వే గనక ఫోన్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి అతన్ని తీసుకెళ్ళిపోయేవారు. మొత్తం చెడగొట్టావు కదే. ఛ! పాపం అమ్మగారు, అతని కోసం అతని కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అతని భార్య, పిల్లలు, అసలు వాళ్ళని ఊహించుకుంటుంటేనే చాలా బాధగా ఉంది అమ్మగారు. హలో, మరీ అంతగా ఊహించుకోకు. నడి రోడ్డు మీద అతన్ని చంపే ప్రయత్నం చేశారంటే అతను ఎవరికి ఏం అన్యాయం చేశాడో అని కూడా ఆలోచించు. అలాగని ఎందుకు ఆలోచించాలమ్మగారు? నలుగురు కలిసి ఒకరిని చంపాలనుకుంటున్నారంటే అతని వల్ల వాళ్ళకేదైనా అపాయం కూడా ఉండుండొచ్చు కదమ్మగారు. పైగా అతన్ని చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నారు. ఆళ్లేమో రౌడీ ఎదవల్లా ఉన్నారు. అందుకే అమ్మగారు, ఎట్టా అయినా అతన్ని కాపాడాలి అనుకున్నాను. హాస్పిటల్లో చేర్పించావు కదా, ఇక అతని సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చూసుకోనక్కర్లేదు. కాలేజ్కి వెళ్ళామా, కాలేజ్ నుంచి ఇంటికొచ్చామా అన్నట్టుండాలి. అలాగే అమ్మగారు. అతను కోలుకున్నాక అతని కుటుంబానికి అతన్ని అప్పగించాక మీరు చెప్పినట్టే చేస్తాను. నిన్ను